సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశం కానున్న కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలతో పాటు రికవరీ చేయాలని కమిషన్ సూచించింది. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఆదర్శ రైతులను నియమించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. రైతు వేదికలకు ఆదర్శ రైతులను ఇన్ఛార్జీలుగా నియమించి భూసార పరీక్షల నిర్వహణ కిట్లు వారి ఆధీనంలో ఉంచడం, వ్యవసాయ అంశాలపై రైతులతో అవసరమైనప్పుడల్లా సమావేశాలు నిర్వహించి వారికి సూచనలు ఇచ్చే విధంగా వీరిని నియమిస్తారంటున్నారు. ఆదర్శ రైతులకు గౌరవ వేతనం మాత్రం ఇవ్వడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఇటీవల మంత్రులు జిల్లాల్లో పర్యటించిన సమయంలో వచ్చిన అభిప్రాయాలపై చర్చిస్తారు. పథకం ఎంపికలో ఎలాంటి పారదర్శకత కొనసాగించాలన్న దానిపై చర్చించడంతో పాటు ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపైన మంత్రివర్గం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిసింది. ఉద్యోగుల ఆందోళన బాటలో ఉన్న సమయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ నేతృత్వంలో లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీ గత వారంలోనే తన నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందించింది. ఈ నివేదికపై చర్చించి ఆర్థికపరమైన భారం పడే అంశాలను ప్రస్తుతానికి పక్కన పెట్టి ఆర్థికేతర అంశాలను ఆమోదించేలా చర్చిస్తారని తెలుస్తోంది. అయితే 5 కరువు భత్యాలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒక డీఏ అయినా క్లియర్ చేసే అవకాశం ఉంది. వానాకాలం పంటల అంశం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్న తీరుపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది.